నేడు నీవల నీ శ్వాసే నడిపిస్తుంటే నేస్తమా బై గాడ్ ఏ ఫ్రెండులా ఇలా చేరాడు నిండు గుండెలా నీకింకో దైవం ఎందుకు మిత్రమా ఫ్రెండ్షిప్ షైన్స్ ఫర్ ఎవర్ అని నమ్మే ఫ్రెండ్ నీ బ్రదర్ అనుకుంటూ సాగిపోసుమా చేలి మేఘమ్యముగా ఎదురొస్తే లక్ హర్ సఫర్ ఏదైనా మీకు బేఫికర్ జన్మంతా తోడు ఉండగా హితుడే ప్రాణముగా మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా నన్బన్ వాల్కై ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్ ఇస్ అన్ ఇన్నర్ సోల్ ముస్తఫా ముస్తఫా స్నేహ విశాశ్వత ముస్తఫా సంతోషం పంచుకుంది స్నేహమే సరదాలే పెంచుతుంది స్నేహమేగా ఆనంగి నేలల్లోన ఈ 7 రంగుల్లోన ఏనాడు వల్లుకుంది స్నేహమే కష్టాన్ని కరిగించింది స్నేహమే కోపాన్ని దాచుకుంది స్నేహమేగా ఈ చేతి రేఖల్లాగా ఆ రేపటి ఆశల్లాగా ఏనాడు వీడనంది స్నేహమే దూరంలో దగ్గరి స్నేహమే కలిసంటే తెలియదు స్నేహమే మనసే పొందిన అద్భుత వరమే జనన మరణం దాటిన గనుడు ముస్తఫా 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 జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై 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 లోకల్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రపంచంలో ఏ అవసరం లేకుండా మనతో పాటు మనం పోయేదాకా పోయాక కూడా మన జ్ఞాపకాలతో మిగిలిపోయేవాడే స్నేహితుడు. ఆ స్నేహితుడికే మన ముస్తఫా ముస్తఫా అంకితం. మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా నన్బన్ వాల్కై ముస్తఫా ముస్తఫా ఏ రక్త సంబంధం లేకుండా, ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ లేకుండా, ఏ టైంలో అయినా ఏ పరిస్థితిలో అయినా నేనున్నాను అని పక్కన నుంచునే ధైర్యం, నిలువెత్తు స్థైర్యం స్నేహం. మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా నన్బన్ వాల్కై ముస్తఫా ముస్తఫా స్నేహం అంటే ప్రపంచంలో చాలా అర్థాలున్నాయి, అద్భుతమైన నిర్వచనాలున్నాయి. సైన్స్ మనకు 360 కోణాలే చూపించినా స్నేహితుడు మనకి తనలో 1,00,000 కోణాలు చూపిస్తాడు కదా. అలాంటి స్నేహితుడిలో 12 అద్భుతమైన కోణాలు ఆవిష్కరించుకునే మా ఈ చిన్ని ప్రయత్నమే ముస్తఫా ముస్తఫా. సంతోషం పంచుకుంది స్నేహమే సరదాలే పెంచుతుంది స్నేహమేగా ఆనంగి నేలల్లోన ఈ 7 రంగుల్లోన ఏనాడు వల్లుకుంది స్నేహమే. స్నేహం అంటే తోడు. ప్రపంచమంతా తనని ఒంటరిని చేసినప్పుడు నేనున్నాను అంటూ పక్కన నిలిచే తోడు. ఫ్రెండ్ అంటే ఎప్పుడు కావాలప్పుడు ఉండాలి కదా. ఫ్రెండ్ ఇన్ నీడ్ అని మనం చెప్పాడు కదా. సో దట్ వే జస్ట్ లాస్ట్ మంత్ ఐ లాస్ట్ మై బ్రదర్. అక్కడ మదర్, సిస్టర్ ఇన్ లా అందరూ నాకన్నా యూనో దేర్ ఆల్ డిపెండింగ్ ఆన్ మీ. సో ఐఎమ్ లైక్ ఇంటి పెద్ద. బ్రదర్ పోయిన తర్వాత అది తెలిసిన మరుక్షణమే ఈవెన్ హాస్పిటల్లో ఉండగానే ఐ కుడ్ సీ హిమ్ ఇన్ బెంగళూరు. సో దట్ వాజ్ లైక్ రియలీ వెరీ టచింగ్. ఎప్పుడు ఐ రియలీ నీడెడ్ సంబడి లైక్ సమ్టైమ్స్ యూనో వాట్ హ్యాపన్స్, ఇంట్లో రెస్పాన్సిబుల్గా ఉండే ఒకరు ఎవరికైనా ఇది జరుగుతుంది. అన్ని విషయాలు వాళ్ళు చూసుకుంటుంటారు. బట్ వాళ్ళని చూసుకునే వాళ్ళని ఎలా ఉన్నావు ఏంటి అని అడగడానికి కూడా యూనో ద సిచ్యుయేషన్ విల్ బి లైక్ దట్. ఎవ్రీబడి విల్ బి స్మాలర్ దెన్ యూ, దిల్ బి డిపెండింగ్ ఆన్ యూ. అలా ఉన్నప్పుడు సమ్టైమ్స్ యూ నీడ్ సమ్ షోల్డర్, సమ్ హ్యాండ్. ఓకే ఐఎమ్ దేర్ అనేది.
So that was very nice. This is friendship. See, basically what I'm trying to say, it was instinctive. నాకు తెలిసిపోయింది. I could feel he's going. బ్రదర్ పోతాడు అనేది అర్థమైపోయింది. సో ఐ కుడ్ ఫీల్ ఇట్. డెఫినెట్లీ దిస్ ఫెలో నీడ్స్ మీ, ఐ షుడ్ బీ దేర్ అని చెప్పి వెళ్ళిపోయాను. నాకు తెలియదు నిజంగా. స్నేహం అంటే అల్లరి, చుట్టూ మొత్తం మర్చిపోయి తన వాడితో చేసుకునే అల్లరి. మా ఇద్దరికి సంబంధించి మాత్రం ఒకే ఒకటి ఎప్పటికీ మర్చిపోలేండి. అప్పుడు చాలా సీరియస్, తర్వాత ఫన్. అది అప్పుడు ఏంటంటే నేను క్లాప్ కొట్టంటే అప్పటికే క్లాప్ స్టేజ్ దాటాను నేను. బట్ ఏంటంటే ఆ సినిమాకి నన్ను క్లాప్ కొట్టిస్తున్నారు, అది కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఉన్నాం. అంటే ఇప్పుడు నేను క్లాప్ స్టేజ్ దాటిపోయాను కదా, ఇంకా నాతో క్లాప్ కొట్టిస్తున్నారని అనుకున్నాను. అదే టైంలో నరసింహరావు వినయ్ని తీసుకొచ్చి చెప్పారు నాకు. సో ఓకే అని చెప్పి ఏం చేసి అంటే, క్లాప్ వినయ్ నీకు నెంబర్ చెప్తాను, నీకు వర్క్ నేర్చుకున్నట్టు ఉంటుంది, ఆ నెంబర్ వేసి నాకు ఇస్తూ ఉండవు, నేను క్లాప్ అన్న డైరెక్టర్ గారు అనగానే నాకు నా బోర్డు నువ్వు నాకు నేను కొడతాననేవాడు. ఆయన కొట్టి క్లాప్ కొట్టిన వెంటనే మళ్ళీ అతనికి ఇచ్చేసాడు, అతను క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ నెంబర్ వేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నాను తను, నేను సెట్ చేసుకున్నాను. ఇలా జరుగుతున్నప్పుడు ఇది రివీల్ చేస్తాను, పర్లేదు చెప్పావు కదా. వినాయక్ ఏంటంటే అప్పుడు కొంచెం సిగరెట్ అలవాటు ఉంది. ఈ సిగరెట్ తాగడానికి ఎటో వెళ్ళిపోయాడు. ఈవి గారేమో క్లాప్ ఇన్ అంటున్నారు, క్లాప్ బోర్డు నా దగ్గర తన దగ్గరే ఉంది. సో ఇతను లేడు. అంటే ఈవి గారు చాలా కోపం ఉండేది, అప్పట్లో కోపం ఉండేది, చాలా టెన్షన్. ఇప్పుడు ఆయన ఏమంటారు అన్న భయం. ఎలా క్లాప్ ఇన్ 3-4 సార్లు అంటున్నారు, ఈ వినయ్ కనపట్లేదు, నాకు ఏమైపోయాడు తెలియట్లేదు. సరే అంటే ఇంకా ఈవి గారికి ఎక్కడ దొరుకుతానే, మన ఈవి గారు వెనకాలే దాక్కున్నాను నేను. కరెక్ట్గా వెనక చూడరు కదా ఆయన, దాక్కున్నాను. ఫస్ట్ ఆ షాట్ వితౌట్ క్లాపే తీసేసారు. నెక్స్ట్ టేక్కి ఎక్కడో డిస్టెన్స్లో కనిపించాడు వినయ్, నెమ్మదిగా వస్తా పరిగెట్టుకుంటే వెళ్ళి ఆ క్లాప్ బోర్డు తీసుకొచ్చి నేను ఎంబరెన్స్ పెట్టేసి తర్వాత క్లాస్ వీకెండ్ వినయ్. స్నేహం ప్రతి ఒక్కరికి ప్రాణం, ప్రాణం అంటే ప్రాణం. బట్ మా విషయంలో మాత్రం ఇద్దరం సక్సెస్ అయ్యాం. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆ ఫ్రెండ్షిప్ మాత్రం అలాగే ఫ్రమ్ డే 1లో ఎలా స్టార్ట్ అయిందో ఇవాటికి కూడా అదే ఫ్రెండ్షిప్లో. మేము ఆడపిల్లల్ని బాగా ప్రేమించే మనస్తత్వం అయింది కానీ నాది కానీ. కూతుళ్ళు అంటే మా కొడుకుల కంటే కూడా కూతుళ్ళని ఎక్కువ ప్రేమిస్తాను. మాకున్న ఊహలు కొన్ని ఉంటాయి, మా అమ్మాయికి ఇలాంటి సంబంధం చేయాలి, ఈ పెళ్ళి ఎంత గ్రాండ్గా చేయాలి, ఇట్లాంటివి ఏవో ఉంటాయి, చిన్నప్పటి నుంచి ఉన్నాయి. కొంత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పాపులారిటీ ప్లస్ డబ్బులు సంపాదించిన తర్వాత ఈ లెవెల్లో చేయాలనే ఊహలు ఉంటాయి. అలాగే తను కూడా కొన్ని ఊహల్లో ఊహించుకున్నాడు తన కూతురు పెళ్లి విషయంలో. అది అప్సెట్ అయిందంటే తను అనుకున్న టైప్ సంబంధం కాకుండా అమ్మాయికి నచ్చిన సంబంధం, అమ్మాయి వాళ్ళ అమ్మకి నచ్చిన సంబంధం, అమ్మాయి వాళ్ళ అన్నయ్యకి నచ్చిన సంబంధం సెటిల్ చేసుకున్నారు. ఇష్టపడకపోతే చెప్పాను నేను గిరిబాబుతో, చాలా చక్కటి సంబంధం సెలెక్ట్ చేసుకున్నారయ్యా, కుర్రాడు బుద్ధిమంతుడు, చదువుకున్నాడు, డాక్టరు, వాళ్ళు కావాలని చేసుకుంటే నీ ఇష్టం ఏంటి, కాపురం చేసేది అమ్మాయా నువ్వా అని చెప్పి కన్విన్స్ చేసి తీసుకెళ్ళి తిరుపతి తీసుకెళ్ళి పెళ్లి దగ్గరుండి చేయించింది. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, ఆ పిల్లలు కానీ ఆ పిల్లలు మనవాళ్ళతో కానీ చాలా ఇదిగా. ఆ అల్లుడు కూడా ఒక కొడుకులాగా కలిసి ఉంటాడు. Take a short break on Mustafa. मेरी जिंदगी मुस्तफा मुस्तफा नंदन वालकाई मुस्तफा मुस्तफा लोकल